హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 6వ తరగతిలో ఉన్న 12వ పాఠం గ్రామర్ పాట నేర్చుకుందాం. ఈ పాఠం పేరేంటి? కాపాడుకుందాం. ఇది ఈ 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న లాస్ట్ పాఠం అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ వన్, కింది పదాలు చూడండి, వాటికి అదే అర్థం వచ్చే పదాలు పాఠం ఆధారంగా రాయండి. సో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, మనం దీనికి అర్థం రాయాలి. తొందరగా అంటే దానికి మీనింగ్ ఏంటి? జల్దీ. దురాక్రమణ, దురాక్రమణ అంటే కబ్జా. శబ్దాలు, చప్పుడులు. సంతోషం, సంబరం లేదా ఆనందం. కలువర అంటే మేర్లు. ఇంతకు ముందు అంటే వెనుకటి కాలం. ప్రాణులు, జీవులు. పిల్లవాడు, పొరగాన్లు. వాహనాలు, మోటార్లు. వేగంగా పోవడం, గుర్రున. కింది పదాలలో భిన్నమైన పదాన్ని గీత గీయండి. పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క. సో ఇవి మూడు కూడా అరణ్యంలో నివసిస్తాయి, వైల్డ్ యానిమల్స్. సో కుక్క అనేది మన దగ్గర కూడా ఉంటుంది విలేజెస్లో. బావులు, నదులు, సముద్రాలు, చెరువులు. సో బావులు, నదులు, చెరువులు, ఈ నీళ్ళు మనం తాగడానికి యూజ్ చేస్తాం. సముద్రపు నీళ్ళు ఏంటి? ఉప్పు నీరు. నెక్స్ట్ కారు, స్కూటరు, సైకిలు, లారీ. కారు, స్కూటరు, లారీ ఇవేంటి? వెహికల్స్. పెట్రోల్, డీజిల్తో నడుస్తాయి. కానీ సైకిల్ అనేది దానికి ఏం అవసరం లేదు. నెక్స్ట్ బీడీ పొగ, వాహన పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ. సో బీడీ, వాహన మరియు ఫ్యాక్టరీ పొగ ఇవేంటి? ఇందులో ఉన్నది డిఫరెన్స్ ఏంటి అంటే సాంబ్రాణి పొగ. నెక్స్ట్ కింది పట్టికను చదివి అందులో ఉన్న ప్రకృతి వికృతులను రాయండి. నేను ఈ పట్టిక మీకు ఇస్తాను, మీరు చూడండి ఒకసారి. నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ ప్రకృతి వికృతులు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఉన్నాయి. ఫస్ట్ వన్ వాళ్ళు ఇచ్చిండ్రు. లక్ష్మి అంటే లక్ష్మి. అడవి, అటవి. శక్తి, సత్తువ. సింహం, సింగం. భూమి, భువి. రాత్రి, రాతిరి. సముద్రం, సంద్రం. శబ్దం, శబ్దం. సో ఇవి ప్రకృతి వికృతులు ఈ టేబుల్లో ఉన్నాయి. భాషను గురించి తెలుసుకుందామంటే ఇక్కడ విభక్తులతో ఈ కింది ఖాళీలను విభక్తులతో పూరించండి. విభక్తుల పేర్లు రాయండి. మనం విభక్తులు ముందు పాఠంలో రాసుకున్నాను, ఇంతకుముందు పాఠంలో నేర్చుకున్నాం. నేను ఒకసారి మీకు ఆ టేబుల్ చూపిస్తాను, మీరు అవి నేర్చుకోండి. విభక్తులు నేర్చుకుంటేనే మనం దీన్ని ఈజీగా చేయగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి వరకు చాలా టైమ్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డూ, మూవ్, ఊలు. డూ, మూవ్, ఊలు వస్తుంది ఏ విభక్తి అవుతుంది? ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్ కుర్చీ గురించి. నిన్, నున్, లన్ కుర్చీ గురించి ఏది? ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోడు. చేన్, చేతన్, చేన్, తోడన్, తోడు. సో ఇది తృతీయ విభక్తి. కొరకున్, కై, కోసం, చతుర్థి విభక్తి. వలనన్, కంటే, పట్టి, ఇది పంచమి విభక్తి. కొరకున్, కై, కోసం, చతుర్థి విభక్తి. వలనన్, కంటే, పట్టి, పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపల, షష్ఠి విభక్తి. అందున్, నన్, సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి, సంబోధన ప్రథమ విభక్తి. సో ఇవి విభక్తి ప్రత్యయాలు. సో దీని ఆధారంగానే మనం అన్ని బిట్స్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రథమ విభక్తులు మనం చూసినాం కదా, దాని ఆధారంగా ఇక్కడ రాయాలి. ఈ కింది ఖాళీలను విభక్తులతో పూరించండి. విభక్తులకు పేర్లు రాయాలి. రాజు సేనతో వచ్చాడు. చేతన్, చేన్, తోడన్, తోడు, ఇదేదైతుంది? తృతీయ సమాసం. దొంగతనం చేయడం కంటే పేదవానిగా ఉండటం మేలు. కంటే అంటే పంచమి విభక్తి. వృద్ధులను ఆదరించాలి. ను అంటే ద్వితీయ విభక్తి. నెక్స్ట్ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోసం అంటే చతుర్థి. ఈ కింది పదాలలో విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు అన్నీ ఇచ్చినాయి, చూడగానే మనకు అర్థమవుతున్నాయి. ఇవన్నీ ఏంటి? ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏంటి? ద్వంద్వ సమాసం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటగా ఏర్పడే
సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ద్వంద్వ సమాసం అంటాం. విగ్రహవాక్యం రాసి సమాసాలు రాయడం. కృష్ణార్జునులు, కృష్ణుడు, అర్జునుడు ద్వంద్వ సమాసం. శివకేశవులు, శివుడుయును, కేశవుయును ఇది కూడా ద్వంద్వ సమాసం. నిరాశ, నిస్పృహ, నిరాశయును, నిస్పృహయును ద్వంద్వ సమాసం. భయాందోళనలు, భయమును, ఆందోళనము. న్యాయాన్యాయాలు, న్యాయమును, అన్యాయమును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ కింద పదాలను విడదీసి రాయండి. నీవెక్కడ, నీవు ప్లస్ ఎక్కడ. లేకుంటే, లేక ప్లస్ ఉంటే. మరేమి, మరి ప్లస్ ఏమి. రామాలయం, రామ ప్లస్ ఆలయం. నెక్స్ట్ కింది పదాలను కలిపి రాయండి. ఇలా కలిపి రాయడాన్ని ఏమంటాం? సంధి అని అంటాం. మీనా ప్లస్ అత్త, మేనత్త. మనసు ప్లస్ అయినా, మనసైనా. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఈ కింద ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి. భాషా భాగాల పేర్లు రాయండి. భాషా భాగాలు 5 ఉన్నాయి మనకు. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. సో ఇవన్నీ మనం ఇక్కడ రాయాలి. సో ఇక్కడ భాషా భాగాలు నేను రాశాను. నామవాచకం, నామవాచకం అంటే ఏంటి? పేరును తెలియజేసేది. ఉదాహరణకు రాధ, రాజు, హైదరాబాద్, చిలుకలు, ఆవులు ఎక్సెట్రా. వ్యక్తి పేరు కానీ, వస్తు పేరు కానీ, ఊరు పేరు కానీ ఇట్లా ఏదైనా ఒక పేరును తెలియజేసేది నామవాచకం. సర్వనామం పేరుకి బదులుగా వాడేది. అతను, ఆమె, ఇది, అది ఇవన్నీ ఏంటి? పేరుకి బదులుగా మనం వాడతాం. సో ఇది సర్వనామం. విశేషణం అంటే నామవాచకానికి సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది. లైక్ అందంగా ఉంది, ఎరుపుగా ఉంది, తెల్లగా ఉంది, అందవికారంగా ఉంది. సో ఇదేంటి? విశేషణం. నెక్స్ట్ క్రియ అంటే పనిని తెలియజేసేది. చదవడం, రాయడం, వెళ్ళడం, పడుకోవడం. అవ్యయం అంటే లింగవచన విభక్తి లేనిది. ఆహా, అయ్యో, అమ్మ ఇలాంటి పదాలు ఉంటాయి కదా, దాన్ని అవ్యయం అంటారు. అది లింగము కాదు, వచనము కాదు, విభక్తి కూడా ఉండదు దానికి. ఇక్కడ ఉన్నాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. శంకర్ పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు. అమ్మో అంటే ఏంటి? అవ్యయం. ఇక్కడ లింగ వచన విభక్తి ఏమీ లేదు కాబట్టి దీన్ని ఏమంటాం? అవ్యయం అంటాం. రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. కొబ్బరికాయ పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది నామవాచకం. అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉన్నది. కమ్మగా అనేది విశేషణం. గోపాలు డాక్టరే కాదు, అతను యాక్టర్ కూడా. అతను అంటే పేరుకి బదులుగా వాడుతున్నాం కాబట్టి ఇది సర్వనామం. నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతీదేవిని దర్శించుకున్నాడు. వెళ్ళడం అనేది ఏంటి? ఒక పని. పని అంటే ఏంటి? క్రియ. రవి ఉరుకుతూ కింద పడి అబ్బా అని అరిచాడు. అబ్బా అంటే ఏంటి? అవ్యయం. లింగవచన విభక్తులు లేవు కాబట్టి దీన్ని ఏమంటాం? అవ్యయం. నేను ఇంతకుముందు 11 లెసన్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది టెట్ మరియు డిఎస్సికి హెల్ప్ఫుల్ అని నేను చేస్తున్నాను వీడియోస్. ఓన్లీ గ్రామర్ పార్ట్ విత్ కవి పరిచయం చేశాను. మీకు ఇది హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.